నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో రీసెర్చ్ చేయాలి. చూడండి, మనం బోర్ వేసినప్పుడు అత్యధికంగా నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ మనకు బోల్డర్స్ అంటే పలుగురాలు వచ్చినాయి సాధారణంగా రైతులు. ఆ పలుగురాలు అనేది ఉంటే భూమి లోపల నీళ్ళు ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది బోర్ వేసినప్పుడు. కారణం ఏంటంటే ఆ రెండు గ్యాప్ రాళ్ల మధ్యన, అంటే పైన ఒక హాట్ రాక్ కింద ఒక హాట్ రాక్ అంటే మధ్యన ఆ పలుగురాలు అనేది ఈ రెండు హాట్ రాకుల మధ్యన మనకు మృదువుగా ఉంటుంది కాబట్టి అక్కడ నీళ్లు ప్రవహించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ బోరేస్తే నీళ్లు వస్తాయండి. చూడండి, ఆ పలుగురాలు అనేది ఏ విధంగా ఉంటాయి భూమి లోపల రాళ్ల మధ్యన అనేది చూడండి. ఇక్కడ చూడండి, ఇదొక రాయి ఇదొక రాయి అండి. ఈ రెండు రాళ్ల మధ్యన చూడండి మనకు పలుగురాలు ఎంత నీటిగా కనబడుతున్నాయి ఇక్కడ గమనించండి. చూడండి, భూమి లోపల ఈ విధమైన రెండు రాళ్ల మధ్యన మనకు ఈ బౌల్డర్స్ చూడండి, చిన్న చిన్న పలుగురాళ్ళు ఇవి ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఈ రెండింటి మధ్యన ఇక్కడ నీళ్లు ప్రవహించే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ మనం బోరేసినప్పుడు ఈ రెండు రాళ్ల మధ్యన నీళ్లు ప్రవాహం మధ్యన మనం బోరేస్తే నీళ్ళు అత్యధికంగా రావడానికి అవకాశం ఉంటుంది అండి. సో నీరు అనేది భూమి లోపల ఫ్రాక్చర్ రూపంలో, తర్వాత మనకు లేయర్స్ అని గ్యాప్స్ అని వివిధ రకాలుగా అక్కడ ఉండే ఫార్మేషన్ బేస్ చేసుకొని మనం అంటుంటామండి. సో ఈ విధమైన బోర్డర్స్ మనకు యూజువల్గా గ్రానైట్ ప్రాంతంలో కూడా కనపడే అవకాశం ఉంటాయి. థ్యాంక్ యూ.